రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యుఏఈ ఏపీ పారిశ్రామిక బంధం దృఢంగా ఉండేలా చూడాలని దుబాయ్లోని భారత ఎంబసీ ప్రతినిధులను కోరారు. పెట్టుబడుల సాధనకు నవంబర్ నెలలో జరిగే భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానాలు పలికేందుకు యుఏఈలో ఆయన పర్యటిస్తున్నారు. దుబాయ్, అబుదాబి దేశాల్లోని భారత ఎంబసీ ప్రతినిధులతో భేటయ్యారు. దుబాయ్ ఇండియన్ కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్, అబుదాబిలోని ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్నాథ్తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. దుబాయ్ సహా యుఏఈ దేశాల్లోని వివిధ కంపెనీల వివరాలు, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనువుగా ఉంటుందనే అంశాలపై వారితో చర్చించారు. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్, పెట్రోకెమికల్స్, పోర్టులు, లాజిస్టిక్స్, ఏవియేషన్, ఇండస్ట్రియల్ పార్కులు, రియల్ ఎస్టేట్, డేటా సెంటర్లు, ఆతిథ్య రంగం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా ఏపీలో వనరులు, అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వివరించారు. ఇక పోర్టులు, ఎయిర్పోర్టులు, హార్బర్లను అభివృద్ధి చేస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఏపీలో లాజిస్టిక్స్ రంగాన్ని అభివృద్ధి చేసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు సీఎం వివరించారు. యుఏఈ దేశాల సావరెన్ ఫండ్స్ ద్వారా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపైన వారితో ముఖ్యమంత్రి చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా దుబాయ్ సహా వివిధ దేశాల కంపెనీలకు వివరించాలని ఎంబసీ ప్రతినిధులకు సీఎం సూచించారు. ప్రధాని మోదీ చొరవ వల్లే దేశంలో చాలా మార్పులు వచ్చాయని, భారత్ ను పెద్ద ఎత్తున ఆయన ప్రమోట్ చేస్తున్నారని అన్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు పెరగడానికి ప్రధాని చేస్తున్న కృషి కారణమని ముఖ్యమంత్రి తెలిపారు. ఇక దుబాయ్లోని అంతర్జాతీయ స్థాయి సంస్థలకు అవసరమైన టెక్నాలజీ నిపుణులను అందించేందుకు ఏపీ సిద్ధంగా ఉందని చంద్రబాబు చెప్పారు. యుఏఈలో తెలుగు వాళ్లు ఉన్నారని, వారికి అవసరమైన సహకారాన్ని అందించాలని ఎంబసీ ప్రతినిధులను కోరారు. దుబాయ్లో తన పర్యటన చివరి రోజున తెలుగు డయాస్పోరా కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి దుబాయ్కు చేరుకున్న ఆయనకు స్థానిక తెలుగు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఇక దుబాయ్లో ఉన్న తెలుగువారు, ప్రత్యేకించి మహిళలు తెలుగు సంప్రదాయ దుస్తుల్లో వచ్చి ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం